తిరుపతి గ్రామ దేవత భక్తుల పాలిట కొంకుబారంగారంగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మకు తిరుపతికి చెందిన వేలూరు కుసుమమ్మ వారి కుటుంబ సభ్యులు కళ్యాణి కుమారి జానకి అన్నపూర్ణమ్మ 20,000 రూపాయలు విలువగల గొడుగులను ప్రదానం చేశారు. తాతానగర్లోని వారి స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుంచి స్థానిక బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి ఆలయ ఈవో జయకుమార్ కు అందజేశారు. వీటిని అమ్మవారి ఉత్సవాలలో వినియోగించుకోవాలని దాతలు కోరారు. ఈ గొడుగులను చెన్నైలో ప్రత్యేకంగా తయారు చేయించినట్లు దాతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్, కేఎన్ రాజా, ఫణిభూషణ్ రెడ్డి, తొండమనటి సుబ్రహ్మణ్యం, చిత్రపు హనుమంతరావు, వాసు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ గందరగోళం అయిపోతుంది. జీవో కనపడుకొని అయిపోతాడు. గొడుగులే కనపడతాయి కానీ మీరు వీడియో తీసుకోవాలి. తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి దేవాలయానికి ఇక్కడ తాతానగర్లో నివసిస్తున్న వేలూరు కుసుమ గారి ఫ్యామిలీ వారు ఈరోజు ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవాలయంలో జరుగుతున్నది. ఆ నవరాత్రి ఉత్సవాలకి ఊరేగింపుకి అలాగే ఉత్సవమూర్తుల ఊరేగింపుకి 2 గొడుగులు ఈరోజు వేలూరు కుసుమమ్మ వారి ఫ్యామిలీ వారు ఈరోజు తాతయ్యగుంట గంగమ్మ దేవాలయానికి అందించారు. వారు అమ్మవారి అనుగ్రహం వేలూరు కుటుంబం
కుసుమ గారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళ ఉండాలని. ఈ తిరుపతిలో గంగమ్మ జాతర ఎక్కడ జరగదు, ఆ విధంగా జరుగుతుంది. మన గ్రామ దేవత, శక్తి స్వరూపిణి, అందరి కోరికలు తీర్చే కల్పవల్లి మన తాతయ్యగుంట గంగమ్మ తల్లి. ఈరోజు వారి గొడుగులు సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆలయ గంగమ్మ తల్లిని అందరూ వచ్చి దర్శించుకొని ఆమె అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఈరోజు వేలూరు కుసుమ కుటుంబ సభ్యులు ఆ 2 గొడుగులను తెచ్చి మన ఈవో జయకుమార్ గారికి అందించారు. వారు ఈరోజు అందిస్తానే ఇక్కడ ఊంజల సేవ జరుగుతుంది. ఆ అమ్మవారి ఉత్సవ మూర్తిని వచ్చేటప్పుడు 2 పక్కల గొడుగులు పెట్టి ఈరోజు తేవడం మాకంతా సంతోషంగా ఉంది. అమ్మవారి అనుగ్రహం అందరికి కలగాలని కోరుకుంటూ